నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఇండియా ఎక్స్ ఫుట్బాల్ ప్లేయర్, అలాగే ఏఎఫ్ఎఫ్ ఈసీ మెంబర్, అలాగే తెలంగాణ అసోసియేషన్ ఫుట్బాల్ జనరల్ సెక్రటరీ జీపీ ఫాల్గుణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు ఫుట్బాల్ గేమ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? యా, ఐమ్ ఫైన్ అమ్మా. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిమ్మల్ని ఫిట్నెస్ గురించి అడగకూడదు, బట్ అంటే నాకు అన్ని గేమ్స్లో స్పోర్ట్స్ అనగానే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు కదా. సో మరి ఈ గేమ్కి కూడా ఫిట్నెస్తో సంబంధం ఉంటుందంటారా? 100% అమ్మా, ఫిట్నెస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫుట్బాల్లో అండ్ టోటల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ పాటు సెన్స్, స్పీడ్, స్కిల్ ఇవన్నీ ఫుట్బాల్కి ఉండవలసిందే. వెరీ షార్ప్ ఉండాలి ఫుట్బాల్లో. కొద్దిగా లేజినెస్ ఉన్న కష్టం. 90 మినిట్స్లో రిజల్ట్స్ వస్తుంది ఫుట్బాల్లో. ఫుట్బాల్ అనే గేమ్ ప్రపంచం మొత్తం, వరల్డ్లో కంప్లీట్ అన్ని కంట్రీస్ ఆడతాయి. టోటల్ వరల్డ్ ఇది రికగ్నైజ్డ్ గేమ్. కొన్ని గేమ్స్ కొన్ని కంట్రీలు ఆడతాయి, కొన్ని కంట్రీలు ఆడాయి. సో ఫుట్బాల్ అనేది గ్లోబల్, మొత్తం టోటల్ గ్లోబల్ ఆడుతుందండి. అన్ని కంట్రీస్లో ఫుట్బాల్ గేమ్ ఉంటుందంటారు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్లుగా 90 మినిట్స్ ఆడాలి ఈ గేమ్ అన్నారు కదా సార్, అంటే ఈ ఫుట్బాల్కి కూడా ఏమైనా టైమింగ్స్ ఉంటాయంటారా? 100% అమ్మా. మోస్ట్లీ అంటే నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను, మినిమం 6 to 7 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి డైలీ. సో అప్పుడే ప్లేయరు ఒక రీచ్లో ఆడగలుగుతారు. ఓకే. సో ఇది 90 మినిట్స్ మా గేమ్, కానీ ఇది టఫెస్ట్ గేమ్, బాడీ కాంటాక్ట్స్ గేమ్. సో అన్ని తీరులుగా ఉంటుంది. సో టోటల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఎదురుగా ప్లేయర్స్ కొన్ని గేమ్స్లో ఎట్లా అంటే నెట్ తర్వాత ఒకరు ఉంటారు, ఇక్కడ ఇది బాడీ కాంటాక్ట్ గేమ్ కాబట్టి అన్ని తీరులుగా షార్ప్నెస్, స్పీడ్, స్కిల్స్ అన్నీ ఉండాలి, సెన్స్ ఉండాలి. సో ఏది తగ్గినా ఫుట్బాల్ ప్లేయర్ అవ్వడం చాలా కష్టం అండి. ఓ నైస్. సో సార్, మీ జర్నీ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఫుట్బాల్లో? ఈ స్పోర్ట్స్లోకి మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పటి నుండి మీకు రావాలనిపించింది? యాక్చువల్గా నా ఫాదర్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. నా ఫాదర్ కబడ్డీ ప్లేయర్ ఉండే, రైల్వేస్లో ఉండే. ఆ తర్వాత మేము ఫైవ్ బ్రదర్స్లో అందరం స్పోర్ట్స్లోనే ఉన్నాము. నా ఎల్డర్ బ్రదర్ ఈజ్ అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యాడు మొన్ననే. ఆయన స్పోర్ట్స్ ఆడేవాడు. సో ఆయన ఆడుతున్నప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ నా హైట్ అది చూసి ఆయన కోచ్, నా కోచ్ కూడా ఎస్ఏ సలాం అని ఒలింపియన్. ఆయన నన్ను అడిగాడు, మా బ్రదర్ని, అరే హైట్ అచ్చా ఇంకో బి బిజావ్ అని. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. నా ఫ్యామిలీలో అంతా స్పోర్ట్స్ మ్యానే. మేము 5 బ్రదర్స్, నా ఫాదర్ కూడా అందరు స్పోర్ట్స్ మ్యానే. అట్లా నా కెరియర్ స్టార్ట్ అయినాక స్మాల్గా, సో నేను 70లో నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను 79, 80లో సబ్ జూనియర్ నేషనల్ ఆడానమ్మా. ఫస్ట్ టైం. ఓకే. ఆడడమే నేషనల్గా ఆడారు? యా, ఆడినప్పుడు ఆ తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆ రోజులలో కృష్ణయ్య గారు అని ఐపీఎస్ ఉండేవాడు. అతను ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చాడు జపాన్కి వెళ్ళి. అదేంటంటే హాస్టల్స్ పెట్టాలి స్పోర్ట్స్ పిల్లలకి అనేది ఆయన కాన్సెప్ట్. అది నిజంగా చెప్తున్నా, అలాంటి కాన్సెప్ట్ చాలా మంచిది. కానీ ఇప్పుడు అదంతా వైండప్ అయిపోయింది. మేము అప్పుడు 79, 80లో, సో అప్పుడు ఎల్బీ స్టేడియంలో మెయిన్ హాస్టల్ ఉండేది. అట్లే రీజనల్ హాస్టల్స్ అని డిస్ట్రిక్ట్లలో ఉండేది. సో అక్కడ పిల్లల్ని తర్వాత హాస్టల్కి, ఇక్కడ మెయిన్ హాస్టల్ ఉండేవాళ్ళము. నేను ఫస్ట్ బ్యాచ్. సో అట్లా ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ రోజులలో మెయిన్ హాస్టల్లో పిల్లోడు వెళ్ళాడంటే సెటిల్ అయిపోతాడు అనే కాన్సెప్ట్ లాగా వచ్చింది. ఎందుకంటే మేము ఆడే రోజులలో హాస్టల్లో ఉండే పిల్లలకి అందరికీ రిక్రూట్మెంట్స్, జాబ్స్ వచ్చేది. సో నేను నా పర్సనల్గా చెప్తున్నాను, నేను 3rd జాబ్ అండి.
సో ఓన్లీ స్పోర్ట్స్ కోటానే. ఇప్పుడు నేను లాస్ట్లీ ఎస్బీఐలో మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను రీసెంట్లీ. స్పోర్ట్స్ కోటానే రైల్వేస్ జాయిన్ అయ్యాను అట్లా ఎస్బీఐ. సో ఆ రోజులలో ఏంటంటే స్పోర్ట్స్కి కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉండే, డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్స్ ఉండే, చాలా డిపార్ట్మెంట్స్ రైల్వేస్, సెంట్రల్ ఎక్సైజ్, ఎస్బీఐ, డిఆర్డిఎల్, హెచ్ఏఎల్, హెచ్ఎంటీ అట్లా అన్నిట్లలో, ఈవెన్ చిన్న చిన్న కంపెనీల్లో. చిన్న కంపెనీ అంటే ఎట్లా అంటే ఆల్వెన్స్, హైదరాబాద్ కేబుల్స్ అని అట్లా ఉండేది. సో ప్రతి ఇయర్ రిక్రూట్మెంట్స్ అయ్యేది. కొద్దిగా మంచిగా నేషనల్స్ ఆడామంటే కంపల్సరీ జాబ్ ఉండేది. అందుకే పేరెంట్స్ కూడా స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్స్ చేంజ్ అవ్వడం, స్పోర్ట్స్కి వాళ్ళు బ్యాక్ అంతగా ప్రయారిటీ ఇవ్వలేదు. అట్లా అన్నీ వైండప్ అయిపోయాయి. 7-8 ఇయర్స్ ఇది హాస్టల్స్ ఉండేయండి. ఆ హాస్టల్స్ ఉండే ప్లేయర్లందరూ ఈ రోజులలో మంచి హోదాలో ఉన్నారు, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. అందరు స్పోర్ట్స్ మెన్, అన్ని గేమ్స్, క్రికెట్ తప్పించి మా దగ్గర అన్ని గేమ్స్ ఉండేది. బాస్కెట్బాల్, వాలీబాల్, అట్లా హ్యాండ్బాల్, కబడ్డీ, ప్రతి గేమ్స్ ఉండేది. ప్రతి గేమ్స్ ప్లేయర్స్ 7 ఇయర్స్ ఉండేవాళ్ళు మంచి హోదాలో ఉన్నారమ్మా అప్పటి ప్లేయర్స్. సో మీరు 80sలో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేశారు కదా సార్, లాస్ట్ గేమ్ ఎప్పుడు ఆడారు? నేను లాస్ట్కి 17 ఇయర్స్ నేషనల్స్ ఆడానమ్మా, సంతోష్ ట్రోఫీ అంటారు. సో ఆ తర్వాత నేను బ్యాంక్లో ఆడాను. ఆ తర్వాత 80sలో 86, 87 అప్పుడు నేను కంట్రీకి రిప్రజెంట్ చేశాను. సో ఆ తర్వాత 97 నా లాస్ట్ నేషనల్స్ ఆడి ఇంకా ఏజ్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది. ఫుట్బాల్ అనేది అంత ఈజీ గేమ్ కాదు. ఆ తర్వాత కోచ్గా చేశాను. ఎస్బీఐ టీంకు కోచ్గా ఉన్నాను. స్టేట్ టీం అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. నేను స్టేట్ టీం కూడా కోచ్గా చేశాను. నేషనల్ గేమ్ కోచ్గా చేశాను. తర్వాత ఈవెన్ ఇండియన్ టీం కూడా నాకు ఛాన్స్ ఇచ్చారు సెలెక్టర్గా ఉండడం. అట్లా జరిగిన తర్వాత తెలంగాణ ఎప్పుడైతే వచ్చినో దానికన్నా ముందు నన్ను సెక్రటరీగా వెన్నుకోబడడం జరిగింది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. సో ఆ తర్వాత తెలంగాణ వచ్చిన నుంచి నేను సెక్రటరీగా, నా ప్రెసిడెంట్ డాక్టర్ మొహమ్మద్ అలీ రఫద్ అని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రెసిడెంటు, కేటీ మయి అని చైర్మన్, నా ఆఫీస్ బేరర్స్ మేమందరం ఎన్నుకోబడ్డాము. ఎవ్రీ 4 ఇయర్స్కి ఎలక్షన్ జరుగుతాయి. సో అప్పటి నుంచి నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. అంతేకాకుండా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్లో కూడా నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉన్నాను. అట్లానే నన్ను రీసెంట్గా ఫెడరేషన్ ఏఎఫ్ఎఫ్లో నాకు చైర్మన్గా, బీచ్ ఫుట్బాల్కి కూడా నన్ను చైర్మన్గా చేశారు. సో అట్లా నేను సెలెక్టర్గా కూడా ఉన్నాను. అందరి రికగ్నిషన్ ఉంది. బట్ ఒకటైతే వాస్తవం, సిన్సియర్ డెడికేషన్ ఉండవలసిందే స్పోర్ట్స్ మ్యాన్కి. టైమింగ్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి పనిలో కూడా టైమింగ్ అనేది మస్ట్ కదా సార్. స్పోర్ట్స్లో ఇంకా కొంచెం ఉండాలి. మన గోల్ అనేది ఒకటి పెట్టుకోవాలి, దాని ప్రకారంగా టైం మెయింటైన్ చేయాలా. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ మ్యాన్కి. ఇవన్నీ అన్ని కలుపుకునే స్పోర్ట్స్ మ్యాన్ అనేది గెలుపోటములను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. దాంతో పాటు గెలిచిన తట్టుకోవాలి. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మీరు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు కదా సార్, ఇక్కడ మీరు అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీరు ప్రధానంగా ఏమేమి నిర్వహిస్తారు? ఏం నేను స్టేట్ సెక్రటరీగా అయినాక ఇక్కడ ఏంటంటే మాకు లీగ్ మ్యాచెస్ అన్నీ ఉంటాయి. లీగ్ మ్యాచెస్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ని మ్యాచెస్ చేయించాలా, అట్లనే స్కూల్ టోర్నమెంట్స్ చేయించాలా, ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీ. అంతేకాకుండా జిల్లాలలో ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటారు, ఇంటర్ డిస్ట్రిక్ట్లో టోర్నమెంట్స్ చేయాలా, గ్రాస్ రూట్లో పిల్లలను ఆడిపించాలా. ఆ తర్వాత స్టేట్ టీము తీసుకెళ్ళేది ఉంటుంది. అట్లా జూనియర్ నేషనల్ అని, సబ్ జూనియర్ నేషనల్ అని, తర్వాత సీనియర్ నేషనల్ అని, అట్లానే ఉమెన్స్ కూడా ఉంటుందండి. సో ఇవన్నీ నేను బాధ్యతలు చేయాలా. ఇదంతా ఆనరరీగా చేస్తామండి మేము. నాట్ ఎంప్లాయ్మెంట్ ఏం కాదు, అందరం ఆనరరీగా జాబ్ చేస్తాం. ముందు రోజులలో మేము అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి బాగా మాకు ఫెసిలిటీస్ ఉండేది. అట్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ చేస్తే కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ కొన్ని రోజులు మన గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక మేము ఎంతో ఆశించాము, కానీ స్పోర్ట్స్ ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ అయింది. బట్ వీఆర్ లక్కీ, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయరు, ఆయనతో పాటు నేను ఫుట్బాల్ కూడా ఆడాను. సో వీఆర్ వెరీ లక్కీ అండి.
ఇప్పుడు రీసెంట్లీ కూడా మన గవర్నమెంట్ స్పోర్ట్స్ బడ్జెట్ చాలా ఎత్తుగా పెట్టారు. బట్ నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా ఇది ఏదైతే బడ్జెట్ పెట్టారో ఇది అలొకేషన్ అయ్యి ఇది స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి వెళ్ళేటట్టు చూడాలని ఈ టీవీ ద్వారా నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా సార్, తప్పకుండా. అయితే సార్ మీరు ఈ ఈవెంట్ల కోసం లాజిస్టిక్స్ కానీ సమన్వయాన్ని కానీ ఎలా చేస్తుంటారు? ఇవన్నీ ఏంటంటే అమ్మా మాది ఒక పెద్ద అంటే నాతో పాటు అట్లా జాయింట్ సెక్రటరీలు కోచెస్ కమిటీ ఉంటుంది, రెఫరీస్ కమిటీ అని ఉంటుంది, డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, లేడీస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఇవన్నీ కలుపుకొని ఇదంతా టీం వర్క్. ఎవ్రీడే నేను బ్యాంక్లో ఉద్యోగం చేసి కూడా ఈవినింగ్లో వచ్చి ఈ వర్క్ చేసేవాడిని. రీసెంట్లీ నేను రిటైర్డ్ అయ్యా. ఎల్బీ స్టేడియంలో నా ఆఫీస్ ఉంది. సో ఎవ్రీడే మేము అక్కడ ఉంటాము. ఎవరికి ఏ చిన్న లోటైనా మా దగ్గరకు వచ్చి అందరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయాలి. టఫ్ జాబ్, ఇది ఇస్ జాబ్. ఆడడం ఈజ్ ఈజీ, ఆడి ఇండియాకి ఆడడము మన గేమ్ ఆడచ్చు. బట్ సెలెక్షన్స్ అనేది చాలా టఫ్ జాబ్. ఎందుకంటే టోటలీ టీం పోయేది 22 ప్లేయర్స్. సో ఎట్లుంటుందంటే కట్ అయిన వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ కారో న్యాచురల్గా కామెంట్స్ చేస్తారు. కానీ నేను నా ప్రెసిడెంట్, నా చైర్మన్ మేము వచ్చిన తర్వాత ఏ ప్రెషర్ లేకుండా ఎవరు ఎంత రికమెండ్ చేసినా నేను హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయర్ని, నేను ఇండియా ప్లేయర్ని, నా ప్రెసిడెంట్ ప్లేయరు, నా స్టాఫ్ అంతా ప్లేయర్సే ఉన్నారు. కాబట్టి మేము స్పోర్ట్స్ ప్రయారిటీ ఇస్తున్నాం. చిన్న పిల్లోడైనా చిన్న హోదా ఉన్న స్పోర్ట్స్ వాడికి గేమ్ ఉందంటే వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాము. అదే మాకు రిజల్ట్స్ వచ్చింది. మీకు ఇంకొక న్యూస్ చెప్పాలా, జూనియర్స్ రీసెంట్లీ విన్నర్స్ మేము ఆఫ్టర్ 48 ఇయర్స్ తర్వాత. అంతేకాకుండా ఇంకో పెద్ద న్యూస్ ఏంటంటే మేము ఆడే రోజులలో అంతా ఇండియా బాయ్సే ఆడారు. బట్ తెలంగాణ వచ్చినాక గర్ల్స్ అండ్ చిన్న పాలమూరు నిజామాబాద్ నుంచి జీ సోమియా అని ఉంటుంది, ఏషియన్ గేమ్స్ కూడా ఆడింది అమ్మాయి. ఇండియా టీంలో ఆమె ఇప్పుడు బెస్ట్ ప్లేయరు. అంతేకాకుండా ఐడబ్ల్యూ అని ఇది ఒకటి నేషనల్ లీగ్ అవుతుంది. దాంట్లో మన తెలంగాణ అమ్మాయిలు 7 to 8 గర్ల్స్ ఆడుతున్నారు. అంతేకాకుండా మొన్న రీసెంట్లీ జూనియర్స్ టీంలో కూడా మన స్టేట్ టీము క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళింది. సో నాట్ ఓన్లీ బాయ్స్, నౌ గర్ల్స్ ఆడుతున్నారు. ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే మేము ఈ ఉమెన్స్ టోర్నమెంట్ చేయడం వల్ల రీసెంట్లీ 29th రోజు నేషనల్ డే రోజు మేము ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఫీఫా మాకు 150 గర్ల్స్ అండర్ 11 గర్ల్స్ని ఓన్లీ గర్ల్స్కే కిట్ డ్రెస్సు ఫీఫా నుంచి వచ్చింది. ఎల్బీ స్టేడియంలో ఇది ఒక పండుగ వాతావరణం చేశాము అవేర్నెస్ కోసం, గర్ల్స్ ఈజ్ అవేర్నెస్ అని. సో మాకు రిజిస్ట్రేషన్ మీరు నమ్మరు, మాకు 2 daysలో 500-600 రిజిస్ట్రేషన్ వచ్చింది. కానీ మాకు ఒక పరిధి ఉంటుంది. సో 120 మేము డ్రెస్సులు ఇవ్వాల్సి వచ్చింది. సో అది కట్అవుట్ చేసి మేము కొంతమంది నర్వస్ కూడా అయినరు. కానీ తప్పదు, మేము మా లైన్ వరకే చేయగలుగుతాము. సో అట్లా చేస్తున్నామండి. సో సార్ ఇప్పుడు మ్యాచ్లు కానీ టోర్నమెంట్స్ కానీ నిర్వహించడంలో మీ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఇది ఏదైనా ఎట్లుంటుందంటే మాకు ఫెడరేషన్ క్యాలెండర్ ఉంటుందండి. నేషనల్స్ ఆడే రోజులు ఎప్పుడెప్పుడు ఉన్నాయని దాని ప్రకారంగా నేను ఇక్కడ టోర్నమెంట్ చేయాలా. టోర్నమెంట్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అవన్నీ చేసి అందులో నుంచి బెస్ట్ ప్లేయర్లను తీసుకొని ఒక కోచింగ్ క్యాంప్ అనేది 2 months 1 month అట్లా చేస్తాము. మేము ఆడే రోజులలో ఏంటంటే మాకు ఉండడానికి రూమ్స్ ఉండేది, ఆడడానికి గ్రౌండ్స్ ఉండేది. సారీ టు సే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్స్లో టోర్నమెంట్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ మాకు రూమ్స్ ఉండేది కాదు. జిల్లా పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలా, వాళ్ళకి మేము ఫుడ్ ఇవ్వలేకపోయినా కనీసం షెల్టర్ ఇస్తేందుకు కూడా ఇబ్బందిగా ఉండేది. రీసెంట్లీ లక్కీ నేను మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడే మాకు మా హాస్టల్ ఉండేది అదంతా వైండప్ అయింది. ఆ రూమ్స్ అంతా ఇప్పుడు డిస్ట్రిక్ట్ పిల్లలకి మేము స్టేట్ క్యాంప్స్ అయితే అక్కడ ఇస్తున్నాము. అట్లానే మా జిల్లాలలో కూడా సెక్రటరీలు, ప్రెసిడెంట్లు వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. బట్ మేము ముందు రోజులలో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఆడిపిస్తే మాకు కనీసం
5,000 ఒక డిస్టిక్ 5 lakhs ఇచ్చేవాళ్ళు. బట్ అవంతా వైండప్ అయింది. ఒక్కసారి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ టైము మాకు 2,50,000 అట్లా ఇచ్చారు. తర్వాత ఆగిపోయింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు చేస్తారని ఆశిస్తున్నాను. బడ్జెట్ పెద్దది పెట్టారు కాబట్టి అట్లా సో సార్, మీరు అన్నట్లుగా మనం ఒక గేమ్ ఆడుతున్నాం అన్నప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాం. సో ఆ సవాళ్ళన్నిటిని మీరు ఎలా పరిష్కరించేవాళ్ళు? ఒక్కటైతే వాస్తవం అమ్మా, మేము ఆడే రోజులలో స్పోర్ట్స్కి రిక్రూట్మెంట్స్ చాలా ఉండేది. బట్ టోటల్లీ వైండప్ అయిపోయాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా 2% స్పోర్ట్స్ కోటా అని చెప్పారు, కానీ అది పేపర్ మాత్రంకే ఉంది. మళ్ళీ మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కోటా అనేది కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈ 2% ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా. ఎందుకంటే పిల్లలు ఎంత ఆడినా లాస్ట్కి వాళ్ళ లైఫ్, వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ ఉండాలి కదా. సో రిక్రూట్మెంట్ లేకపోతే పేరెంట్స్ దీన్ని వదలరు స్పోర్ట్స్కి. సో ఎంతకైనా ఇండియా ప్లేయర్లు నేషనల్స్ ఆడినాక జాబ్స్ అనేది కంపల్సరీ అమ్మ. ప్రొఫెషనల్స్ అంటే ఓకే, వాళ్ళ ప్రొఫెషనల్ ఆడితే వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి. మేజర్ క్లబ్స్ అందరు ప్రొఫెషనల్స్ ఆడలేరు. కొంతమందికైనా నేషనల్ ప్లేయర్కి, ఇండియాకి ఆడిన వాళ్ళకి రిక్రూట్మెంట్స్ అయితే మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, నా బ్యాంకుకే చెప్తున్నా, ప్రతి ఇయర్ నా బ్యాంకులో రిక్రూట్మెంట్ ఉండేది. 92 తర్వాత రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. బట్ ఐఎమ్ వెరీ లక్కీ, ఈ ఇయరే బ్యాంకు మళ్ళీ కొద్దిగా రిజాల్వ్ చేసింది. త్రూ అవుట్ ఇండియాలో 63 అపాయింట్మెంట్స్ తీసింది. రిక్రూట్మెంట్స్ కోసం అప్లికేషన్స్ అడుగుతుంది. మేము ఆడే రోజులలో ప్రతి ఇయర్ 2 or 3 నా ఫుట్బాల్నే రిక్రూట్ అయ్యేవాళ్ళు. అట్లా అన్ని గేమ్స్లో ఉండేది. నా బ్యాంక్లో కూడా అన్ని గేమ్స్ ఉండేది. అట్లా రైల్వే, సెంట్రల్ ఎక్సైజ్, ఏజీ ఆఫీస్, ఆర్బీఐ, ఇట్లా ప్రతి జాగాలు ఉండేది. అన్నీ వైండప్ అయిపోయింది స్పోర్ట్స్లో. సో మళ్ళీ ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ స్పోర్ట్స్ మ్యాన్కి మంచి దారి రావాలంటే ఈ కోటా, స్పోర్ట్స్ కోటా అనేది మళ్ళీ ఓపెన్ అవ్వాలి. ఆడితే అందరు పిల్లలు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎంటర్ అవుతారు. ఒక్కటైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఛానల్ ద్వారా పేరెంట్స్కి, మన పిల్లల్ని చదువుతో పాటు స్పోర్ట్స్లో ఎనీ గేమ్ డైలీ వాళ్ళని ఆడిపించండి. వాళ్ళు ఆడిపిస్తే డెఫినెట్గా చెప్తున్నాను ఫిజికల్లీ ఫిట్ ఉంటారు, వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది. చదువుతో పాటు కూడా ఆటలు ఉండాలి. ఈ రోజులలో ఏమైపోయింది, ఈ ప్రపంచం అంతా ఎట్లయిపోయిందంటే డాక్టర్ నా పిల్లలు ఇంజనీర్లు కావాలి అని. కానీ ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా జపాన్లో లేదండి. ఎందుకంటే జపాన్లో పిల్లోడిది ఏంది, వాడి మెంటాలిటీ ఏంటి, దాని ప్రకారంగా వాళ్ళు వదులుతారు. సో నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, స్పోర్ట్స్ ఫీల్డ్లో వదలండి. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఈ రోజులలో మీరు గమనిస్తుంటున్నారు అనుకుంటాను, 40-50 ఇయర్స్ కాగానే షుగర్ అనేది, హై టెన్షన్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎందుకు వస్తుందంటే స్పోర్ట్స్ ఏరియా నుంచి మనం జరిగిపోతున్నాం. స్వెట్ అవుట్ లేదు. బట్ ఒక్కటైతే వాస్తవం ఏంటంటే ఈ ప్రపంచంలో టఫ్ టైం ఉంది. అందరూ చైర్లకి, కంప్యూటర్స్కి అంకితం అవుతున్నారు. సో ప్లీజ్, మన బాడీ ఎలాంటిదంటే రెస్ట్ ఈజ్ బెస్ట్ అంటుంది, కానీ దీన్ని కొద్దిగా చంపితే మంచిది. నేను ఒక ఇండియా ప్లేయర్గా చెప్తున్నాను అందరికీ, ప్రొద్దున లేసి మీరు గమనించండి, ఒక 30-40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు యాక్టివ్ ఉంటారు. దినం కూడా బాగా గడుపుతుంది. జబ్బులు కూడా మీ దగ్గర రావడానికి ఆలోచిస్తుంది, జబ్బు రాదు. సో నేనైతే ఒక స్పోర్ట్స్, మీరు చూశారు అప్పుడు మహామారి ఉన్నప్పుడు అందరు ఏంటంటే స్పోర్ట్స్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి చాలా ప్రెజెంట్గా ఉండేది. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ ద్వారా పిల్లలందరినీ, ఈ టీవీ ద్వారా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్న, మొబైల్స్, కంప్యూటర్స్ని ఒక 45-50 మినిట్స్ వదిలేసి స్పోర్ట్స్ ఏరియాకి మీరు అందరూ వస్తారని ఆశిస్తూ, మీరు ఈ సమయం ఇచ్చిన మీకు అందరికీ పేరున నమస్కారాలు చెప్తున్నాను. అంతేకాకుండా రీసెంట్లీ మన దగ్గర గచ్చిబౌలి స్టేడియంలో మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ద్వారా మనకు ఇంటర్నేషనల్ లెవెల్ గ్రౌండ్ తయారు చేశారు. ఆయన హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి నేను వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల, సో ఆ గ్రౌండ్ అవ్వడం వల్ల నాకు ఫెడరేషన్ నుంచి నేను ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ తీసుకురావడం జరిగింది.
నిన్న థర్డ్ రోజే మన ఇండియా వర్సెస్ మారిషస్ ఆడింది, డ్రా అయింది. సో ఐఎమ్ వెరీ లక్కీ. క్రికెట్ తర్వాత ఫుట్బాల్కి ఇంత 20 కెపాసిటీ స్టేడియము 18,000 కెపాసిటీ వచ్చింది, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. సో నెక్స్ట్ మ్యాచ్కి కూడా అందరు వచ్చి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయండి. పిల్లలు కూడా వాళ్ళ గేమ్స్ని చూసి వాళ్ళు కూడా స్కిల్స్ నేర్చుకుంటారు. సో దయచేసి రేపు మారిషస్ వర్సెస్ మళ్ళీ మన టీం ఆడుతున్నది. సో దయచేసి 7:30కి ఫెడ్లైట్స్ టోర్నమెంట్ ఉంది. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, టీఎఫ్ఏ ఆఫీస్లో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్లో నేను టికెట్స్ సెల్ చేయకుండా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి నేను ఈ టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్కి వచ్చి టికెట్స్ తీసుకుంటారని. 7:30కి రేపు గచ్చిబౌలి స్టేడియంలో ఫెడ్లైట్స్లో సిరియా వర్సెస్ మారిషస్ మ్యాచ్ ఉంది. అదేవిధంగా 9థ్కి మళ్ళీ ఇండియా వర్సెస్ సిరియాది మ్యాచ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇనాగ్రేషన్కు సీఎం గారు ఎంత బిజీ షెడ్యూల్ అయినా అంత ఖమ్మం నుంచి, ఎందుకంటే అప్పుడే ఈ వర్షం వచ్చి మొత్తం జిల్లాలంతా చాలా అదో విధంగా అయినా కూడా నిన్న కూడా మనకి వర్షం ఉండే కదా సార్, వర్షంలో మ్యాచ్ జరిగింది. ఇనాగ్రేషన్కి వచ్చి ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి మొత్తం మ్యాచ్ చూశాడు. డ్రా అయిపోయిన తర్వాత మాతో స్పెండ్ చేసి మాతో టిఫిన్ చేసి వెళ్ళాడు. సో ఇలాంటి సీఎంలు ఉంటే స్పోర్ట్స్కి ఇంకా ఎంకరేజ్ వస్తుంది. హిమ్సెల్ఫ్ స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఇలాంటిది ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాచ్కి కూడా ఆయన రాకపోవచ్చు, కానీ ఫైనల్స్కి డెఫినెట్గా వస్తాడు. ప్రైజ్ డివిజన్ ఆయన చేతి మీదనే జరుగుతుందని నేను ఆశిస్తున్నా ఒక ఇండియా ప్లేయర్గా. మీ ఛానల్కి, రాజ్ న్యూస్ కూడా థ్యాంక్స్ వెరీ మచ్. మీరు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయండి. పిల్లల్ని ఈ డ్రగ్స్ ఇవన్నిటి నుంచి దూరం కావాలంటే స్పోర్ట్స్ ఎరీనాలో చాలా ఎంకరేజ్ చేయండి. నేను ఈ కార్పొరేట్ స్కూల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చదువే కాదండి స్పోర్ట్స్లో కూడా మీరు కొద్దిగా టైం ఇవ్వండి పిల్లలకు. అది చాలా యాక్టివిటీస్ చేస్తే పిల్లలు స్పోర్ట్స్తో పాటు చదువుతారు. అది నేను ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్తున్నా, ఒక ఇండియా ప్లేయర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి పేరెంట్స్ అంతా ఇది యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ టీవీ ఛానల్ వారికి, పెద్దలకి, మేనేజ్మెంట్కి అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తూ నా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఇంకా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. ఛానళ్ళు, ప్రెస్, మీడియా అందరికీ చెప్తున్నాను, మీరు కూడా మీ భాగం ఏదైతే ఉందో అదంతా మీరు నిర్వహించండి. డెఫినెట్గా పిల్లలు ముందుకు ఈ డ్రగ్స్, ఈ గంజాయి వీటితో దూరం ఉంటారు. సో డెఫినెట్గా స్పోర్ట్స్ ఎరీనాలో ఉంటే, చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటే లైఫ్ ఉంటుంది పిల్లలకు. నా పర్సనల్ రిక్వెస్ట్. సో మన ఇండియా ఫుట్బాల్ నుండి ఒలింపిక్స్కి వెళ్ళింది అనేసి విన్నాను సార్. ఎన్ని టైమ్స్ వెళ్ళింది, ఏ ఇయర్లో వెళ్ళింది? దిస్ ఈజ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది 54 అండ్ 56, 60లో మనకు ఒలింపిక్స్కి వెళ్ళింది. అందులో మెల్బోర్న్ ఒలింపిక్స్లో మనం 4th ప్లేస్ వచ్చాము. ఇంకొక పెద్ద న్యూస్ అండి, ఇది ఎవరికి తెలియదు. మన స్టేట్ అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచి 11 మంది ఒలింపియన్స్ ఉండే అండి. మీరు బిలీవ్ చేస్తారో లేదో, హాఫ్ ఆఫ్ ది టీం మన హైదరాబాద్ సిటీ పోలీస్ అనేది హైదరాబాద్లో ఒక పెద్ద టీం ఉండేది. సో దానికి రహీం సాబ్ అని రీసెంట్లీ మీకు మైదాన్ అనే ఫిల్మ్ ఆయన పేరు మీద వచ్చింది, రహీం అని. సో ఆయన శివకుమార్ లాల్ అని ఐపీఎస్ ఉండేవాడు. సో వీళ్ళిద్దరూ టీం వర్క్. ఆ రోజులలో వీళ్ళు ప్లేయర్ని తీసుకొని వీళ్ళు గ్రౌండ్కు మార్నింగ్ వెళ్ళి, వాళ్ళ బ్రీతింగే ఫుట్బాల్ ఉండేది. వెళ్ళి ప్లేయర్లు మంచిగా ఆడే వాళ్ళని హైదరాబాద్ సిటీ పోలీస్లో రిక్రూట్మెంట్ చేపించి, సో అట్లా 11 ఒలింపియన్స్, అందులో మన హైదరాబాద్ నుంచే 11 ప్లేయర్స్ ఉండడం గొప్ప. రహీం గారు 3 టీం ఒలింపిక్స్ కూడా ఆయన్నే కోచ్గా వెళ్ళాడు.
తర్వాత ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ కూడా మన దగ్గర నుంచే. సో అట్లానే 7 ప్లేయర్స్ మన దగ్గర నుంచి అర్జున్ అవార్డీస్. ఒక ప్లేయర్ నయీముద్దీన్ అని, ఆయన అండర్లో నేను ఇండియాకు కూడా ఆడాను. ఆయనకే అర్జున్ అవార్డీ అండ్ ద్రోణాచారి ఉన్నది, ఆయన ఒక్కడే ఇప్పుడు మనకు లైవ్లో ఉన్నాడు. అంతేకాకుండా ఒలింపియన్స్ మొత్తం చనిపోయారు, కానీ ఇద్దరే బ్రతికున్నారు. ఆ ఇద్దరిలో మన హైదరాబాద్ హామేద్ అని ఉన్నాడు, ఇంకా అతనే. సో అట్లా మన హైదరాబాద్ చరిత్ర చాలా పెద్దది ఫుట్బాల్లో. బట్ అది నిర్ణయం అయిపోయింది. ఒక జమాన్లో మన హైదరాబాద్ నుంచే ఇండియాకు ఉండేవాళ్ళు. మేము ఆడినప్పుడు ఓన్లీ ఎక్కడి నుంచి ఉన్నారంటే హైదరాబాద్ అండ్ సౌత్ నుంచే ఉండేవాళ్ళు. సో అది మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి ఇప్పుడు నార్త్ ఈస్ట్ లీడ్ చేస్తుంది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడే ప్రజెంట్గా మన దగ్గర నుంచి సౌమ్య అని ఇండియా ప్లేయర్ ఉంది, ఆమె ఏషియన్ గేమ్స్ ఆడింది. ఉమెన్స్ కూడా ఆడుతున్నారు, మెన్స్ కూడా ఆడుతున్నారు, జూనియర్స్ ఇమ్మీడియట్ మొన్ననే ఆఫ్టర్ 48 ఇయర్స్ తర్వాత మన ఛాంపియన్స్ అయింది. రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు ఆయనతో కలవడం జరిగింది. వాళ్ళకి వెరీ సూన్ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తామన్నారు. ఈ టోర్నమెంట్ లోపలనే చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఛానల్ ద్వారా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తే, డెఫినెట్గా మోటివేషన్ చేస్తే ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు. సో దయచేసి ఈ పిల్లలకు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏదో మీరు కొద్దిగా డబ్బు రిక్వెస్ట్ చేస్తున్న ప్లేయర్స్కి కొద్దిగా ఇస్తే అది మోటివేషన్ అవుతుంది, ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతుంది కదా, సో నెక్స్ట్ గేమ్స్ ఏ డేస్ ఉన్నాయి, ఫైనల్స్ ఎప్పుడు ఉన్నాయి, ఆ టైమింగ్స్ ఏంటి సార్ గేమ్స్? యాక్చువల్గా ఇది కాంటినెంటల్ ఫుట్బాల్ క్లబ్ అని. సో నేను ఫెడరేషన్లో ఉండడం వల్ల, మన గచ్చిబౌలి స్టేడియం జరగడం వల్ల, అది ఏదైతే రిపేర్స్ అంతా చేశారో ఈ టోర్నమెంట్స్ మనం అడిగామమ్మ. సో ఇమ్మీడియట్గా మనకు హైదరాబాద్కి మాకు ఫీఫా నుంచి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చారు, వాళ్ళు వెరిఫై చేశారు. థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నేను చెప్తున్నాను విసిఎండి సోనీ మేడం అని ఉంది, అంటే స్పోర్ట్స్కి తననే మళ్ళీ చైర్మన్, మా తెలంగాణ చైర్మన్ ఉన్నాడు శివసేన రెడ్డి అని. వాళ్ళు ఇద్దరు మా స్టేట్ మా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫు నుంచి రాత్రు పగలు కష్టపడ్డాము. సో అందువల్లనే అది టోర్నమెంట్ మన దగ్గర ఇనాగ్రేషన్ సక్సెస్ అయింది. అది 3rd రోజు ఉండే ఇండియా వర్సెస్ మారిషస్, అది గోల్లెస్ డ్రా అయింది. సో దానికి మీకు చెప్తున్నాను కదా, మనకు 20,000 కెపాసిటీ, 18,000 వచ్చారు. మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద మాకు ఇది బూస్టింగ్ అనమాట. ఏంటంటే డెఫినెట్గా ప్లేయర్స్కి అది ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చేస్తుంటే వాళ్ళు ఇంకా బాగా ఆడతారు. అట్లానే మనకి రేపు 6th రేపు రోజు మనకు మారిషస్ వర్సెస్ సిరియా మ్యాచ్ ఉంది. 7:30 ఫెడ్లైట్స్లో మ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా 9th మన ఇండియా వర్సెస్ మ్యాచ్ ఉంది. అది ఫైనల్స్ డే అమ్మ. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వస్తారని నేను ఆశిస్తున్నాను. అంతే కాకుండా 9th మ్యాచ్కి నా త్రూ అవుట్ ఇండియా నుంచి పెద్ద ప్లేయర్లు అందరూ అటెండ్ చేస్తారు. అదే కాకుండా ప్రతి స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత 9th రోజు మ్యాచ్ అయినాక 10th రోజు థ్యాంక్స్ టు గవర్నమెంట్ అది 9th జనరల్ బాడీ మీటింగ్ కూడా. దీనికంతా ఫండింగ్ మన స్టేట్ గవర్నమెంటే చేస్తుంది ఫెడరేషన్కి. ఇది ఫస్ట్ టైం హిస్టరీలో, ఎందుకంటే జనరల్ బాడీ అనేది ఫెడరేషన్ చేసుకోవాలి, బట్ మన గవర్నమెంట్ ముందుకొచ్చి అది 10th ప్రతి స్టేట్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ ఇక్కడికి వస్తారు. సో ఆ రోజు 9th రోజు ఇంకా చాలా బాగుంటుంది. మన ఇండియా వర్సెస్ సిరియా ఆడుతుంది, అది ఫైనల్స్ మ్యాచ్ ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్స్ కూడా, మనం అందరం మన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండ్ ఫీఫా అందరం కలిపి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తే తొందరగా నేను మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. నేను ఫెడరేషన్లో ఒక మెంబర్ కాబట్టి ఇమ్మీడియట్గా నేను ఇంకా టోర్నమెంట్స్ ఇక్కడికి తెస్తాను. ఉమెన్స్ ఇండియా మ్యాచెస్ ఏమున్నా. సో డెఫినెట్గా మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ టోర్నమెంట్ సక్సెస్ అయితే డెఫినెట్గా ముందు వచ్చే మ్యాచెస్ని కూడా నేను గచ్చిబౌలి స్టేడియంకి డెఫినెట్గా తెస్తానండి. సార్ ఇప్పుడు 9th రోజు మ్యాచ్ ఉందని చెప్తున్నారు కదా, సో మన ప్రత్యర్థి జట్ ఎవరంటారు, వాళ్ళ గురించి ఏమైనా సమాచారం అందిస్తారా? డెఫినెట్గా దీనికి మా వరల్డ్లో ర్యాంకింగ్ ఉంటుందండి. మన ఇండియా ర్యాంకింగ్ ఇప్పుడు 124. సో ఇండియాలో మీరు అర్థం చేసుకోండి, మనం ర్యాంకింగ్ వరల్డ్ మొత్తం ఆడుతుంది.
సో మన ఇండియా ఈజ్ 124, మోరిషస్ వచ్చి 176. మనకన్నా వాళ్ళు తక్కువ అయినా మోరిషస్ మనది డ్రా అయింది. అంటే గేమ్ అనేది మీరు అర్థం చేసుకోండి, అంటే ఓన్లీ ర్యాంకింగే కాదు, అట్లానే 86th ర్యాంక్ సిరియా. సో మనకన్నా బెటర్ ర్యాంకింగ్ సిరియా ఉంది. సో డెఫినెట్గా రేపటి మ్యాచ్, నేను మోరిషస్ మ్యాచ్ చూసి ఒక ఇండియా ప్లేయర్గా చెప్తున్నాను. సో అంత తక్కువ ఉన్న వాళ్ళు మనతో డ్రా చేశారు. సో మనం 176 మోరిషస్, మనం 174. సో సిరియా వచ్చేసి 86th ర్యాంక్ మన వరల్డ్లో. సో దానికి ఏంటంటే సిరియా ర్యాంకింగ్లో అయితే బెస్ట్. బట్ ఒక్కటి చెప్తా ఒక ఇండియా ప్లేయర్గా, ఇప్పుడు మీరు నిన్నటి మ్యాచ్ చూశారు, మోరిషస్ ఈజ్ ర్యాంకింగ్ తక్కువ, కానీ నిన్న వాళ్ళు కష్టపడి ఆడారు, ఇండియా డ్రా చేసుకున్నాం మనం. అట్లనే రేపు సిరియాతో కూడా మనము ఇండియా టీము కష్టపడి ఆడితే కష్టపడ్డది ఫలితం ఉంటుంది. అందరూ ఇది టీం వర్క్, అందరూ 11 మెంబర్స్ ఆన్ టోస్ ఆడాలి, వచ్చిన ఆపర్చునిటీని వదలకుండా గెలిస్తే ఆ రోజు ఎవరు మంచిగా ఆడితే వాళ్ళ రిజల్ట్స్. ర్యాంకింగ్ ఈజ్ బెటర్ ర్యాంకింగ్ ఉంది సిరియా, బట్ నేను ఆ టీం మ్యాచ్ చూడలే, రేపు ఉంది కాబట్టి. సో మనకు ఎట్లయినా టై అయితే వాళ్ళదే సిరియానే ఉంటుంది. అందుకే మన మ్యాచ్ ఈజ్ లాస్ట్ మ్యాచ్. ఆ రోజు మనం గెలవవలసిందే, గెలుస్తేనే ఛాంపియన్స్. సిరియా గెలిస్తే సిరియా ఛాంపియన్స్ అవుతుంది. సో మోరిషస్ ఆల్రెడీ డ్రా చేసింది, రేపు మ్యాచ్లో మనకి ఇంకా రిజల్ట్స్ తెలుస్తుంది. సో ఇది ఎట్లుంటుందంటే మ్యాచ్ డ్రా చేస్తే 1 పాయింట్ ఇస్తారు, గెలిస్తే 3 పాయింట్స్ ఇస్తారు. లాస్ట్కి ఎవరు 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ఛాంపియన్స్. సో ఇది మాది ఫీఫా ఇచ్చే రూల్స్ అమ్మా ఇది. సో ప్రతి స్పోర్ట్స్కి ఒక క్యాప్టెన్ అనే వాళ్ళు తప్పకుండా ఉంటారు కదా సార్. సో మన జట్టులో ఈసారి క్యాప్టెన్స్ ఎవరు ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఫుట్బాల్లో ఏముంటుందంటే కోచ్, క్యాప్టెన్, టీమ్ది చాలా వర్క్. క్యాప్టెన్ వర్క్ ఏముంటుందంటే గ్రౌండ్లో దిగినప్పుడు ఆయన చెప్పడానికి. బట్ మాకు ఎట్లంటే క్రికెట్ లాగా వేరే గేమ్స్ లాగా కాదు, ఫుట్బాల్ అనేది కోచ్కి అలో ఇస్తారు. గ్రౌండ్ వరకు ఆయన గ్రౌండ్ లైన్లో నిలబడి షీ క్యాన్ గైడ్ అనమాట. కోచ్ పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే మ్యాచ్లో ప్లేయరు ఒక్కోసారి ఆఫ్ కలర్ అవుతారు, అంటే ఆడలేని పరిస్థితి ఉంటుంది, అవన్నీ గెస్ చేసి ఇమీడియట్గా చేంజ్ తీసుకొని ఆయన పాత్ర చాలా పెద్దది కోచ్ది. క్యాప్టెన్ది చిన్న పాత్ర ఉంటుంది, ఓన్లీ ప్లేయర్స్కి చెప్తాడు అంతేగాని. బట్ మా దాంట్లో ఏంటంటే కోచ్ మేనేజర్ పాత్ర చాలా బాగుంటుంది. బట్ కోచ్ ఈజ్ మెయిన్ డిసిషన్. ఎందుకంటే ఏ ప్లేయర్ని ఆయన గమనించాలి, ఈ ప్లేయర్ మీద నుంచి అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆ ప్లేయర్ని చేంజ్ చేయాలన్నా, వాళ్ళ ఒక్కొక్క టీంని బట్టి స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ ఎదురుంగ టీం ఎట్లా ఆడుతుంది, దానికి తీరుగా మన టీం ఎట్లా ఆడాలి అనేది కోచ్ ఐడియాస్ చాలా పెద్దది. సో ఇవి ఏంటంటే ఇమీడియట్గా మనకు అందులో హాఫ్ టైం కాగానే అక్కడ పోయినప్పుడు 15 minutes మాకు రెస్ట్ టైం ఉంటుంది. 45, 15 and 45. ఆ 15 minutesలో కోచ్ చాలా ఆయన గైడ్ చేస్తాడు ప్లేయర్లను, నీ తరఫు నుంచి ఇట్లా జరుగుతుంది అట్లా. సో అంత కోచ్దే ఎక్కువ పాత్ర ఉంటుంది. ఇప్పుడు మన టీంలో యాక్చువల్గా మొన్నటి వరకు సునీల్ ఛెత్రి అని ఉండే, ఈజ్ ద టాప్ ప్లేయర్. మొన్ననే ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే ఇది ఫస్ట్ బ్యాచ్. ఈసారి ఏమైందంటే కోచ్ కొత్త, ప్లేయర్స్ టీం అంతా కూడా కొత్త, చాలా ప్లేయర్స్ కొంతమంది రిటైర్ అయ్యారు. సో లాస్ట్ మ్యాచ్లోనే సునీల్ ఛెత్రి అని క్యాప్టెన్ ఉండేవాడు. ఆయన మన తెలంగాణలో పుట్టి మన తెలంగాణ అబ్బాయి, బట్ ఇప్పుడు ఆయన ఢిల్లీలో సెటిల్ అయ్యిండు. సో అట్లా ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆయన క్యాప్టెన్సీ ఇచ్చారు. క్యాప్టెన్సీ కోచ్ మీద ప్రతి మ్యాచ్ కూడా చేంజ్ చేయొచ్చు, ఇట్లా కంపల్సరీ ఆయన్నే ఉంటాడు అనేది ఉండదు మా ఫుట్బాల్లో. ఎవ్రీ మ్యాచ్కు చేంజ్ చేయొచ్చు, కోచ్ మీద డిపెండ్స్, మేనేజ్మెంట్ మీద డిపెండ్ ఉంటుంది. సార్ ఇప్పుడు టోర్నమెంట్స్ ఉంటాయి కదా, సో టోర్నమెంట్స్ ఉన్నప్పుడు టీమ్కి అంటే మనం ఫుట్బాల్ అనగానే టోటల్గా లెగ్స్ని యూజ్ చేస్తూ ఓన్లీ లెగ్స్తోనే మనం ఆడాలి ఆ గేమ్ని, హ్యాండ్స్తో అసలు పని లేదు. సో లెగ్స్కి ఏమైనా సపరేట్గా దానికి ఏమైనా ఫిట్నెస్ కోసం ఏమైనా ఉంటుందా సార్ ఏంటి? మేడం అంటే మీకు జస్ట్ నేను కరెక్షన్ చేస్తున్నా, ఫుట్బాల్ అనేది అన్ని పార్ట్స్ టచ్ ఉంటుందమ్మా. హ్యాండ్స్ అనేది మీకు లేదన్నారు, కానీ మా దగ్గర త్రో బాల్ బయటికి వెళ్తే హ్యాండ్స్తోనే వేయాలి. సో హ్యాండ్స్తోనే వేయాలి, హెడ్తో కొట్టాలా, చెస్ట్లో ఆపాలా, థైస్ మీద ఆపాలా, ప్రతి
అణువు మనది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఒక గోల్ కీపర్కి ఏంటంటే ఆన్ ద ఫీల్డ్ ఇన్ ద ఫీల్డ్లో చేతులు ఆయన పట్టొచ్చు, బట్ ప్లేయర్లు ఫీల్డ్లో ఆడలేరు. బట్ బాల్ అవుట్ అయినప్పుడు చేతులతోనే ఆడాలి. సో మాది మొత్తం బాడీ అన్ని పార్ట్స్తో ఆడవలసిందే. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒక్కటి వాస్తవం, మాది బాడీ కాంటాక్ట్ గేమ్, డాషింగ్ గేమ్ ఉంటుంది. సో మీరు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను ఒక ప్లేయర్ని, నాది ఇది ఫ్రాక్చర్ అయిపోయింది, మాకు హెడ్డింగ్లో ఉంటుంది, ఇంజురీస్ చాలా ఉంటాయి అమ్మ. సో మనం ఫిట్నెస్ కూడా పెట్టుకోవాలా, ఇంజురీస్ని కూడా చూసుకోవాలా, ఆల్ అవుట్ మన గేమ్ ఇవ్వాలా. సో అన్నీ ఫిట్ ఉండాలి. మా కోచ్ కూడా ఏంటంటే ప్రతి మ్యాచ్ అయినాక నెక్స్ట్ వార్మప్ ప్రాక్టీస్ చేయించి ఈయన ఎట్లున్నాడు అవన్నీ చెక్ చేస్తారు. బట్ నేను చెప్తున్నాను, మా దాంట్లో ఇంజురీస్ చాలా ఉంటాయి. సో బాడీ కాంటాక్ట్ గేమ్, ఒకరికొకరు డాషింగ్ అవుతుంటాయి. సో అట్లాంటివి ఉంటాయి. బట్ మీకు నేను చెప్తున్నాను, ఫుట్బాల్ అంటే టోటలీ ఫిట్, 100%. 7 to 8 hours ఆడిన ప్లేయరే ఆ 90 minutes ఆడగలుగుతారు. పిచ్లో చాలా స్పీడ్ ఉంటుంది. మీకు చెప్తున్నా, ఇంత క్యాలరీస్ బర్న్ అవుతాయి అంటే ఏ గేమ్లో అంత బర్న్ కావు. ఫుట్బాల్ అయినంత మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్ మాట్లాడేంత కూడా ఉండదు, అంత మనం వీక్ అయిపోతాం. సో అంత ఎనర్జీస్ ఉండాలి, ఫుడ్ కరెక్ట్ ఉండాలి, మన రెస్ట్ చాలా ఇంపార్టెంట్, నిద్ర మంచిగా ఉండాలి, ఫుడ్ మంచిగా ఉండాలి. అన్ని తీర్లు ఉంటాయమ్మా. మాకు డెడిషన్స్ ఉంటారు, ఫిజిషియన్స్ ఉంటారు, ప్రతి ఒక్కటి ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, మాకు అన్ని సిస్టమేటిక్గా ఉంటుంది. ఇండియా టీం అనగానే అంత ఈజీ కాదు. గ్రౌండ్లో ఆడిన తర్వాత మేము బయట తిరగలేము, అన్నీ మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవంతా మా కోసమే చేస్తారు కోచెస్ అంతా. సో ఇవన్నీ చేసిన వాడే మంచి ప్లేయర్ అవ్వగలుగుతారమ్మా. సో సార్, లాస్ట్గా ఇప్పుడు మీరు ఈ పనిని కరెక్ట్గా చేయాలి, ఇన్ టైంలో చేయాలంటే మీకు ఎలాంటి వనరులు కావాలి? ఐ మీన్ ఎలాంటి థింగ్స్ కావాలి? అయితే గుడ్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ అమ్మా. డబ్బు చాలా ఇంపార్టెంట్. క్రికెట్ కంటే స్పాన్సర్స్ వస్తారు, క్రికెట్కి డబ్బులు ఎక్కువ వస్తాయి. వేరే గేమ్స్కి, ఏ గేమ్కి ఫండింగ్ ఉండదమ్మా. సో మేము లక్కీ, ఫుట్బాల్లో హయ్యెస్ట్ మాకు క్రికెట్ కన్నా ఎక్కువ డబ్బు ఉంది ఫీఫాలో. సో ఫీఫా కూడా ఏం చేస్తుందంటే, ఏ కంట్రీలో అయితే ఫుట్బాల్కి అంత ఎంకరేజ్మెంట్ లేదో, మీకు చెప్తున్నాను, ఏ అసోసియేషన్ లేదు. మాకు 80 to 90 ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఫెడరేషన్ మా ఓన్ బిల్డింగ్ ఢిల్లీలో ఉంటుంది, దాని ఫండింగ్ అంతా మాకు ఫీఫా ఇస్తుంది. సో గవర్నమెంట్ నుంచి, మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఇండియా టీమ్స్కే ఇస్తుంది. సో ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మేము ఆనరీ జాబ్ చేస్తున్నాము, నో ఇష్యూస్. మాకు ఒక చైర్మన్ ఉన్నాడు, ఆయన కొద్ది డబ్బులు ఇస్తున్నాడు. వేరే వాళ్ళు ఎక్కడ లేదు. గవర్నమెంట్, మేము ఆడే రోజులు గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు. మాకు టీఏడిఏ ఉండాలి, స్టేట్ టీం పోతుందంటే అట్లాంటివి ఉండేది. సో ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి కదా, ఇవ్వలే. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఫండ్ బాగా పెట్టారు. ఈ ఫండ్ నేను అదే అన్నాను, పెట్టిన ఫండ్ని ముందు రిలీజ్ చేయాలా, రిలీజ్ చేసి అది స్టేట్ అసోసియేషన్స్కి అందుతట్టు చూడాలా. ఓకే, అమౌంట్ని కూడా మీరు ఆడిట్ చేయాలా, మీ మానిటరీ ఉండాలా. మాకు దీనికి ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అట్లే మా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అని ఉంటుంది. ఈ రెండు కూడా మాకు మానిటరీ చేయాలా. బట్ సారీ టు సే, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఉంది కానీ వాళ్ళు మాట మాత్రమే, మా బాధలు ఎప్పుడు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళా. ఉండే ఆఫీస్ బేరర్స్ వాళ్ళు ఏంటంటే నేషనల్ గేమ్స్ అయిందా, మాకు బ్లేజర్స్ వచ్చాయా, అంతవరకే. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే స్టేట్ అసోసియేషన్స్కి డబ్బులు రాలే, గవర్నమెంట్కి వెళ్ళాలి, గవర్నమెంట్ దగ్గర రిప్రజెంటేషన్ చేయాలా, స్టేట్ అసోసియేషన్కి డబ్బులు వచ్చాయా లేదా, ప్లేయర్స్ వరకు వచ్చిందా లేదా. సో సారీ టు సే, మేము ఆడే రోజులలో ఎల్ వెంకటరామరెడ్డి అని మాకు ఒలింపిక్ వచ్చిన జనరల్ సెక్రటరీ ఉండే, ఆయన వలన మీకు చెప్తున్నాను, ఈరోజు ఏ స్టేట్లో లేదమ్మా ఒలింపిక్కి. మా దగ్గర ఎల్బీ స్టేడియంలో మాకు సొంతంగా మాకు బిల్డింగ్ ఉంది. ఆయన చొరణ వల్లనే. ఆయన అనేవాడు అన్ని గేమ్స్ని తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గర ఎవరికైనా జరగకపోతే గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేవాడు. ఇప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు పొజిషన్ వదలరు, సీట్ వదలరు, ఎవరైనా యంగ్ పిల్లల్ని రానియరు, మళ్ళీ వాళ్ళకి ఏం లేదు, ఒక్క ఫైట్ చేయరు, గవర్నమెంట్ దగ్గర పోయి మాట్లాడడానికి వాళ్ళు జనుకుతారు. వాళ్ళు ఒక్కటే ఏంటంటే నేషనల్ గేమ్స్ అయినప్పుడు మాకు వాళ్ళకి రిప్రజెంటేషన్కి బ్లేజర్స్ అవి ఇస్తారు, అవి తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఫండ్ అకౌంటింగ్ లేదు.
ఏమి చేయరు, ఆడిట్ చేయరు. నాది ఫుట్బాల్ అనేది చిన్న అసోసియేషన్ అమ్మ, నా ఏజ్ ఆఫీసర్. మేము ఆడిట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. మాకు జనరల్ బాడీలో మేము రెజల్యూషన్ చేస్తాము. ఆడిట్ చేసింది నా జిల్లా సెక్రటరీలకు పంపిస్తా, వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకుంటా, అన్నీ ఒక సిస్టమేటిక్గా చేస్తాం. ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఏది చేయలేదమ్మా. 4 yearsలో ఆడిట్ లేదు, ఏం లేదు. మేము క్వశ్చన్ చేస్తే మేము చెడ్డవాళ్ళం, అట్లా ఉంటుంది. సో మేమైతే ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడు ఇండియా ప్లేయర్లో మేము ఊరుకోము. మా ఫైటింగ్ ఇదే. అన్యాయం జరిగితే క్వశ్చన్ చేస్తుంటాము. మాకేం లేదమ్మా, సీట్స్ మాకు ఇంపార్టెంట్ కాదు, పిల్లలు ఇంపార్టెంటు. స్పోర్ట్స్ నుంచి మేము ఇంత పెద్ద హోదాలు ఉన్నాము. నా పిల్లలు కూడా అట్లా కావాలని, నా స్టేట్కి నేనేదో చెయ్యాలా స్పోర్ట్స్లో. సో మేము ఫైట్ చేస్తూనే ఉంటాము. సో లక్కీ సీఎం గారు హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయరు, ఆయన దగ్గరికి కరెక్ట్గా ఎవరైనా రిప్రజెంటేషన్ తీసుకపోతే ఆయన డెఫినెట్గా మంచి చేస్తాడు. సీఎం అయింది కాబట్టి ఆయన ఎన్నో ఉంటాయి, కానీ ఆయన దగ్గరికి నాకు ఇది లేదు అని చెప్పేవాళ్ళు ఉండాలి. లక్కీ నేను కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళినా నా గేమ్కి ఇంత ఎంకరేజ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం ఇంతవరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇక్కడ ఏవి జరగలే, ఓన్లీ ఫుట్బాల్ జరుగుతుంది. ముందుకు అన్ని గేమ్స్ ముందుకు వస్తాయని ఆశిస్తూ అన్ని అసోసియేషన్స్ యాక్టివ్గా వర్క్ చేద్దాం. ఈ ఒలింపిక్ అసోసియేషన్ కూడా మన యంగ్ బ్లడ్ వచ్చి దీన్ని ఫైట్ చేసి మనం అందరం కలిసి, మనం అందులో మేడం సోనీ మేడం ఇప్పుడు ఎండి, షీఈ్ హిమ్సెల్ఫ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆమె. సో అట్లనే నా చైర్మన్ వచ్చాడు, ఇప్పుడు కొత్తగా యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు. ఆయన దగ్గర రిప్రజెంటేషన్ తీసుకపోతే డెఫినెట్గా ఆయన బాగా చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఫైనల్ రోజు నాకు దగ్గరకు వచ్చి, పాలన గారు అది జూనియర్ టీం గెలిచి వచ్చింది కదా, మీరు డబ్బు కోసం ఒక్క రిక్వెస్ట్ పెట్టండి, నేను చెప్పిస్తాను. సో ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదమ్మా. సో డెఫినెట్గా మన రిప్రజెంటేషన్ ఉండాలి. మనకు ఆకలి అవుతుంది, అన్నం అడిగితేనే కదా అన్నం పెడతారు. సో స్పోర్ట్స్లో కూడా అట్లనే ఉంటుంది. అన్ని అసోసియేషన్స్ ఏకమయ్యి మనం అందరం కలిసి స్పోర్ట్స్ని ముందు ఎట్లయితే 80sలో ఉండేనో మన ఆంధ్రప్రదేశ్, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, అట్లా తెలంగాణను చేద్దాము. రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ మన రిక్వెస్ట్ పెట్టాడు, అసెంబ్లీలో స్పోర్ట్స్ కోసం డిస్కషన్ చేశాడు, ఇంతవరకు చెప్పాడు. స్పోర్ట్స్ అనేది నేను తెలంగాణకి హబ్గా తయారు చేస్తాను. అంత పెద్ద మనిషి అంత చెప్పినప్పుడు మన వృత్త సేవ మనం చేయవలసిందే మన సైడ్ నుంచి. డెఫినెట్గా వాళ్ళకు కూడా అరే రిజల్ట్స్ వస్తుంటే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత టైం ఇచ్చి మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు రాజ్ న్యూస్కి, మేనేజ్మెంట్, మీకు అందరికీ పేరు పేరున ఇట్లానే మీరు డెఫినెట్గా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. మీకు టైం దొరికినప్పుడల్లా స్పోర్ట్స్ని కొద్దిగా హైలైట్ చేయండి. గవర్నమెంట్ని అందరినీ కళ్ళు తెరిపించండి. మీలాంటి వాళ్ళు కళ్ళు తెరిపిస్తేనే ఈ సొసైటీలోకి వెళ్తుంది. దయచేసి నేను ఛానల్స్కి, మీడియాకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ కళ్ళు తెరిపించాలంటే మీరేనండి. పిల్లల భవిష్యత్తు మీరు బైక్ తీసుకురావాలంటే మీ చేతిలో ఉంది. పిల్లలు ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. సో మీరు అందరికీ ఒక ఇండియా ప్లేయర్గా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరికీ పేరు పేరున మీరందరు స్పోర్ట్స్కి కొద్దిగా ఎంకరేజ్ చేయండి, హైలైట్ చేయండి. సో మీ ద్వారా పిల్లలు ఒక్క ఇద్దరైనా మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు. టోర్నమెంట్స్ ఎంత బిజీగా ఉంటారో మాకు తెలుసు మీరు పిల్లల్ని చూసుకోవడంలో, బట్ అయినా సరే మీ స్పేషియస్ టైంని మాకు ఇచ్చి మా కోసం ఇంతసేపు కేటాయించినందుకు నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా యాజ్ ఏ ఇండియన్గా ఇండియా టీం ఖచ్చితంగా విన్ అవ్వాలి. 9th రోజు ఉందని చెప్పారు కదా, సో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇండియా టీం విన్ అవ్వాలి. ఫుట్బాల్ చాలా వరకు ఫుట్బాల్కి అంటే ఇంకా ఆదరణ పెరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సార్. డెఫినెట్ అమ్మా, డెఫినెట్ గెలుస్తుంది. బట్ ఒక్కటి నా రిక్వెస్ట్, 9th రోజు ఫుల్ స్టేడియం అయ్యి చేస్తే మీకు చెప్తున్న ప్లేయర్స్కి మీ ఎంకరేజ్మెంట్ నుంచి ఒక ఆక్సిజన్ లాగా ఉంటుంది ప్లేయర్కి. డెఫినెట్గా వాళ్ళు ఇంకా 100 ఇచ్చేది 110% ఇస్తారు. ఒక ప్లేయర్గా చెప్తున్నాను, డెఫినెట్గా మీరందరూ
పేరెంట్స్ పిల్లలందరూ వచ్చి ఇంకా చేస్తే చాలా బాగుంటుందమ్మా. తప్పకుండా సార్, మా వంతు ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఇండియా టీంకి ఉంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.